సిద్దిపేటలో పోలీసులు హిందూ సంఘాలపై కేసులు నమోదు చేయడాన్ని తీవ్రంగా ఖండిస్తున్నామని మెదక్ ఎంపీ రఘునందన్ రావు తెలిపారు. పట్నంలో గత రాత్రి బజరంగ్ దళ్ నాయకుడు రాజారాంపై ఓ వర్గం చేసిన దాడిని నిరసిస్తూ పట్నంలో హిందూ సంఘాల నాయకులు సిద్దిపేట బంద్కు పిలుపునిచ్చారు. దీంతో పట్నంలో వ్యాపారస్తులు స్వచ్ఛందంగా బంద్ పాటించారు. కాగా సిద్దిపేట ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న బజరంగ్ దళ్ నాయకులు రాజారాంను మెదక్ ఎంపీ రఘునందన్ రావు పరామర్శించారు. అనంతరం మాట్లాడారు. ఈ దేశంలో ఉంటూ ఈ దేశ సంస్కృతి సాంప్రదాయాల్ని గౌరవించమని, హిందువుల మనోభావాలు దెబ్బతినకుండా ఉండడానికి సహకరించాల్సినటువంటి ముస్లిం సోదరులు ప్రతి బక్రీద్ పండుగకి దీన్ని ఒక సమస్యలాగా క్రియేట్ చేసి, లా అండ్ ఆర్డర్ ప్రాబ్లంలాగా క్రియేట్ చేసి భౌతిక దాడులకు దిగాలనేటువంటి ఆలోచన ఏదైతుందో ఇది మంచి పద్ధతి కాదు. ఈ దేశంలో మెజారిటీ ప్రజలు గౌరవించేటువంటి గోమాతకు సంబంధించిన అంశానికి వచ్చినప్పుడు కొంచెం మానవత్వంతో ఆలోచించి మనుషుల్లాగా ప్రవర్తించాల్సిన అవసరం ఉండే. దానికి ఉల్టా మా ఇళ్లలోకి వచ్చిర్రని, మా మహిళల చేతులు పట్టుకొని లాగినరని తప్పుడు కేసులు పెట్టేటువంటి ప్రయత్నం వల్ల సమాజంలో ఉన్నటువంటి హార్మోనీ దెబ్బతింటుంది. ఎంతసేపు మర్యాదగా ఉందామని అనుకున్నప్పటికీ కూడా కావాలని ఎదుటి వర్గం నుంచి ఇట్లాంటి కవ్వింపు చర్యలు, రెచ్చగొట్టేటువంటి చర్యలు జరుగుతున్నప్పుడు పరిస్థితులు అదుపులు తప్పుతూ ఉన్నాయి. పోలీసు యంత్రాంగాన్ని కూడా మేము పలు దఫాలుగా చెప్తూ వచ్చినాం. సెన్సిటివ్ మ్యాటర్స్ ఉన్నప్పుడు దయించి ముందు నుంచే ఇరు వర్గాలని సముదాయించి చేయండి అని చెప్తా ఉన్నాం. నేను దుబ్బాక శాసనసభ సభ్యునిగా ఉన్నప్పుడు ఒకసారి ఆ రింగ్ రోడ్డు పక్కన ఒక పాడుపడ్డటువంటి ఒక పోల్ట్రీ లాంటి దాని లోపల ఇట్లాంటిది ఒక సంఘటన జరిగితే అనేక రకాలైనటువంటి ఎమోషన్స్కి ఆ సంఘటన దారితీసింది. పోలీస్ యంత్రాంగం కూడా ఎంతసేపు హిందువుల మీద కేసులు ఎట్లా పెడదాం, ప్రతి దాంట్లో హిందువులదే తప్పు ఉందనేటువంటి ఆలోచన తప్ప ఇంకొకటి చేయలేకపోవడం అనేది బాధాకరమైనటువంటి విషయం. వాళ్ళకి తెలుసు కొన్ని ఆర్గనైజేషన్స్ గోమాతను రక్షించమనేటువంటి ఒక సంఘటనని సందర్భాన్ని తీసుకొని బక్రీద్ కంటే ముందు చేస్తున్నటువంటి ఈవెంట్స్ని చూస్తూ ఉన్నాం. దానికి డీజీపీ గారు హెచ్చరిక జారీ చేస్తాడు, హిందువులు ఎవరు పోవద్దు, ఎవరు తనిఖీలు చేయొద్దు, ఎవరు బండ్లు పట్టుకోవద్దు. మేము పట్టుకోం సార్, మరి మీరు పట్టుకోవచ్చు కదా. మీరు పట్టుకోకపోవడం వల్లనే కదా ఈ పని అవుతూ ఉంది. పోలీసులు మీ పని మీరు సరిగా చేసుకుంటే మాకు ఈ పంచాయతీ ఎందుకు ఉంటుంది? మేము పోయి ఆవులేడున్నా ఏడగొస్తున్నారని చూడాల్సిన బాధ్యత మాకెందుకు వస్తుంది? చట్టాన్ని ఇంప్లిమెంట్ చేయాల్సినటువంటి మీరు ఒక వర్గం పట్ల చూసి చూడనట్టు ప్రవర్తించడం వల్లనే ఈ రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు వస్తూ ఉన్నాయి. పేరుకు రోడ్ల మీద చెక్ పోస్టులు పెట్టినాం, మేము చెక్ చేస్తూ ఉన్నాం. మేము చూస్తుండగా మీరు ఎందుకు వస్తారు? మేము వస్తాం సార్, తప్పకుండా వస్తాం. ఎందుకు వస్తామంటే చట్టం ఏం చెప్తుందంటే పోలీసు వాళ్ళు కాదు, ఎవరి ముందన్నా ఏదైనా నేరం జరిగితే ఆ నేరం జరగకుండా కాపాడాల్సినటువంటి బాధ్యత ప్రజలందరి మీద, పౌరులందరి మీద ఉందని భారత రాజ్యాంగం చెప్తుంది. అదే పనిని చేస్తున్నప్పుడు ఇటువైపే కేసులు పెట్టి ఎంతసేపు మమ్మల్నే మౌనంగా ఉండమని, మమ్మల్నే ప్రేక్షక పాత్ర వహించమని అడగడం అనేది పోలీసులకు తగదు. నిన్న రాత్రి జరిగినటువంటి సంఘటనలో కావాలని ఉద్దేశపూర్వకంగా ఈ ప్రాంతంలో హిందూ చైతన్యం కోసం పనిచేస్తూ చాలా కాలం నుంచి గోరక్షణ కోసం పనిచేస్తున్నటువంటి రాజారాంని భౌతికంగా నిర్మూలిస్తే ఇక మాకు సమస్యనే ఉండదు, అడిగేటోడు ఉండడు అనేటువంటి రీతి లోపల కత్తుల